కేసీఆర్ పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే అడ్డగోలుగా వివరించిన పోలీసుల బండారం బయటపడగా ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రబెల్లి ఆదేశాలతో ఇప్పటి డీసీపీ రాధాకిషన్ రావు తన ఫ్లాట్ను లాక్కోవడమే కాక తన కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేశాడంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీకి మెయిల్ చేయడం కలకలం రేపుతోంది. శరణ్ చౌదరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. గత ఏడాది ఆగస్టు 21న ఆఫీస్కు వెళ్తుండగా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు వచ్చి బలవంతంగా సీసీఎస్ ఆఫీస్కు తీసుకెళ్లారంటూ ఆ మెయిల్లో ఆరోపించాడు శరణ్. 2 రోజుల పాటు ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను హింసించాడని, తన పేరిట ఉన్న ఫ్లాట్ను ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశారన్నారు. తాను అంగీకరించినందుకు బూటు కాళ్లతో ఉమామహేశ్వరరావు తన్నాడని, విపరీతంగా కొట్టాడని కంప్లైంట్ చేశాడు. చివరకు రిజిస్ట్రేషన్ చేస్తానని ఒప్పుకున్నాకే వదిలిపెట్టారన్నారు. తనను బంధించిన సమయంలో తన కుటుంబాన్ని బెదిరించి 50 లక్షలు కూడా వసూలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశానని, కానీ తనను బెదిరించి దాన్ని వెనక్కి తీసుకునేలా చేశారన్నారు. ఇదంతా అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతోనే జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు శరణ్. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, శరణ్ చౌదరి రేవంత్ రెడ్డికి అలాగే డీజీపీకి తనకు జరిగిన అన్యాయంపై మెయిల్ చేశారు. అసలు ఈ మెయిల్లో ఎటువంటి విషయాలను ప్రస్తావించారు? రాధిక, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. పోలీస్ అధికారులు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తూ ఉంది. ఒక్కొక్కరుగా తమకు సంబంధించిన వ్యక్తుల్ని అందులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్లు చేయడమే కాకుండా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బంగారం వ్యాపారస్తులు రకరకాల వ్యక్తులకు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారనే వ్యవహారం ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. అటు రాధాకిషన్ రావు వ్యవహారం కూడా ఇందులో వెలుగు చూసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా రాధాకిషన్ రావు చురుకుగా వ్యవహరించారు. ఆయన్ని విచారించాలని ప్రస్తుతం భావిస్తున్నప్పటికీ ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. తాజాగా అప్పట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఏ రకంగా హింసించారు, అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ రకంగా అరాచకాలకు పాల్పడ్డారనే దానిపైన కుకట్పల్లికి చెందిన శరణ్ చౌదరి మెయిల్ ద్వారా డీజీపీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా విపరీతంగా భయపెట్టారు. దాంతో దిక్కుతోచని స్థితిలో తాను న్యాయస్థానం నుంచి కూడా తన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్నానంటూ శరణ్ చౌదరి చెప్తూ ఉన్నారు. 2023 ఆగస్టు 21వ తారీఖున ఆ కార్యాలయానికి వెళ్తున్న శరణ్ చౌదరిని అటు మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. నేరుగా అక్కడ టాస్క్ ఫోర్స్, సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఓఎస్డీ రాధాకిషన్ రావు విపరీతంగా భయభ్రాంతులకి గురి చేశారు. తన ఛాతిపైన కాలు పెట్టి తనను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు. అక్కడి నుంచి అటు హైదరాబాద్ సీసీఎస్కి తరలించారు. అక్కడ మరో పోలీస్ అధికారి ఉమామహేశ్వరరావు ఇష్టం వచ్చినట్లుగా చిత్రహింసలకు గురి చేసి బంజారాహిల్స్లో తనకున్న ఫ్లాట్ను 5 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ను అటు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడి పేరు మీద పెట్టేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు. దానిపైన తాను రిట్ పిటిషన్ దాఖలు చేశాను, కానీ తన ఇంటికి పోలీసుల్ని పంపించి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. దిక్కుతోచని స్థితిలో తాను ఆ రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేలా బలవంతం చేశారు. తన నుంచి 50 లక్షల రూపాయలు అటు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడు విజయ్కి ట్రాన్స్ఫర్ చేసేలా ఒత్తిడి చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు.